అందరికీ నమస్కారం. దేశమంతా ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా, మనందరం ఇలా కలుసుకోవటం, మాట్లాడుకోవటం అనేది చాలా ఒక విధంగా చెప్పినట్లయితే అదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనలో ఉండే ఆలోచనల్ని మనం పంచుకోబోతున్నాం. అది పత్రిజీ గారి ఆశీస్సులతోటి. నేను ఇవాళ మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, అసలు మనం ఎవరం? వాట్ ఈజ్ అవర్ రియల్ ఐడెంటిటీ? ఏది రియల్ ఐడెంటిటీ? ఇప్పుడు మీరు అడుగుతారు నేనెవరు అంటే, నేను ఆన్సర్ చెప్తాను. ఏవండి, నా పేరు భువనచంద్ర. నేను 18 సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశాను. ఆ తర్వాత సినిమా ఫీల్డ్‌కొచ్చాను. ఫర్ ద పాస్ట్ 32 years I am writing songs for film and television and what not. But is it my real identity? Who am I? మహానుభావులందరూ ఈ ప్రశ్న వేశారు. రమణ మహర్షి అన్నారు, ఒక ప్రశ్న వేసుకో, నీకు నువ్వు హూ యామ్ ఐ అని కనుక ప్రశ్న వేసుకున్నట్లయితే నువ్వెవరు అనేది నీకు తెలుస్తుంది అని. వేసుకున్నా. ఎస్, ఐ పుట్ దిస్ క్వశ్చన్ టు మై సెల్ఫ్. దెన్ ఎ టిపికల్ ఆన్సర్ కేమ్ టు మీ. ఏమిటి ఆ విచిత్రమైనటువంటి జవాబు అంటే, నేను అనేది ప్రారంభమైంది ఎక్కడి నుంచి? తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి. ఆ తల్లి కడుపులోకి ఎలాగ వచ్చాను? ఒక మహాభారత యుద్ధం చేసి వచ్చాను. సైన్స్ చెప్తుంది. నా దృష్టిలో ఫిలాసఫీ ఈజ్ సపోజ్ టు బి ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సైన్స్. అంటే పురుషుల్లో 80 million కౌంట్. 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhs ఇంటూ 80. ఇన్ని కోట్ల బీజాలు గర్భాలయంలోకి వెళ్తే ఒక్కటి మాత్రమే సక్సెస్ అయి అక్కడ ఉండే అండాన్ని కలుస్తుంది. బీజము అండము కలిసి పిండంగా ఈ లోకానికి వస్తుంది. దట్ మీన్స్ బిఫోర్ ఐ గాట్ దిస్ బాడీ ఐ వన్ ఏ గ్రేట్ వార్ లైక్ మహాభారత్. 80 million అంటే సుమారుగా 80 కోట్ల బీజాలు లోపలికి వెడితే అందరినీ ఓడించి, అంటే 79,99,999 మందిని ఓడించి ఈ శరీరాన్ని నేను తెచ్చుకున్నాను. సో ద బాడీ ఈస్, మనం అనుకున్నంత తేలిగ్గా ఈ శరీరం రాల. ఒక మహాభారత యుద్ధం చేస్తే కానీ మనకి ఈ శరీరం రాలేదు. ఇది నేను చెప్పే మాట కాదు, సైన్సే చెప్తుంది. ఇక్కడ ఇంకొక విచిత్రం ఉంది. సరే, నా తండ్రి ఇచ్చినటువంటి బీజం, తల్లి ఇచ్చిన అండం రెండు గర్భాశయంలో కలిసినాయి. నేను ఒక యోగ నిద్రలో నిద్రించాను. ఆ నిద్రించినప్పుడు అందరూ ఇప్పుడు ఈ ప్రశ్న వేసుకోండి. అయ్యా, మన తల్లి కడుపులో మనం ఉండేటప్పుడు మనం ఆడో మగో మనకు తెలుసా? మన తల్లి కడుపులో మనం ఉండేటప్పుడు ఎవరి కడుపులో ఉన్నామో ఆ తల్లి పేరు తెలుసా? ఆ తండ్రి పేరు తెలుసా? దేవుడు, దెయ్యం, ప్రకృతి అంటే ఈ సమస్త జీవరాశులు, జలచరాలు, ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షులు అంటే ఖేచరాలు, భూమి లోపల ఉండేటటువంటి జీవరాశులు క్షేచరాలు అంటాం. అంటే జలచరాలు, ఖేచరాలు, క్షేచరాలు, భూచరాలు ఇవన్నీ ఉన్నాయని మనకు తెలుసా? ఇన్ని వేల లక్షల కోట్ల వైరుధ్యం కలిగినటువంటి జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయని, మనం భూలోకం అనేదానికి వస్తున్నామని మనకేమన్నా తెలుసా? ఏమీ తెలియదు. మీ కులం తెలుసా? మన కులం మనకు తెలుసా? మన మతం మనకు తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? మనం ఉండే చోటు ఏదో తెలుసా? మన ప్రాంతం, మన భాష ఏది మనకు తెలియదు.
నిశ్చలంగా ఉన్నాం. ఒక యోగ నిద్రలో ఉన్నాం. యోగ నిద్ర నుంచి మెలుకువ వచ్చింది. ఉన్నటువంటి గర్భాలయం అంటే ఆ గది ఇరుకైపోయింది. ఆ ఇరుకైపోయినటువంటి గదిలో ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఉండలేము అని జ్ఞాన నిద్రలోకి, యోగ నిద్రలోంచి జ్ఞాన నిద్రలోకొచ్చి ఆ గర్భాశయపు గోడల్ని తన్ని బలవంతంగా శరీరాన్ని విదిల్చుకుని తన్నుతూ తలకిందులుగా ద్వారాన్ని చేరి బయటపడ్డాం. బయటపడ్డ తర్వాత పొడ్డు కోశారు. కెవ్వున ఏడ్చాం. వెంకటేశ్వర స్వామి గుడిలో సప్త ద్వారాలు ఓపెన్ అయినట్టుగా ఈ శరీరానికి ఉండే నవద్వారాలు ఓపెన్ అయ్యి కెవ్వున ఏడ్చాం. అప్పుడు స్పృహ కలిగింది నేను అని. అప్పటి వరకు అమ్మ తిన్నటువంటి భోజనమే మనది, ఆవిడ శ్వాసే మనది. వాట్ ఎవర్ ద ఫుడ్ మదర్ ate, that is our food. Whatever the breath she took, that's our breath. Now we are born individual. We are born independent. అంటే నిన్నటి వరకు అమ్మ కడుపులో ఉండేటప్పుడు అమ్మ తిన్నదే మన ఆహారం, ఆవిడ హార్ట్ బీటే మన హార్ట్ బీటు. ఎప్పుడైతే ప్రపంచంలోకి వచ్చామో యూ హ్యావ్ టు ఈట్ యువర్ ఫుడ్ అండ్ యువర్ హార్ట్ బీట్ ఈస్ యువర్ హార్ట్ బీట్. మళ్ళీ ఒక్క క్షణం వెనక్కి వెళ్తే తల్లి కడుపులో ఉండేటప్పుడు మన కులం ఏమిటో మనకి తెలియదు. వీ డు నాట్ నో వాట్ ఈస్ అవర్ క్యాస్ట్, వీ డు నాట్ నో వాట్ ఈస్ అవర్ రిలీజియన్, వీ డు నాట్ నో వెదర్ గాడ్ ఎగ్జిస్ట్స్ ఆర్ నాట్, అండ్ వీ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇన్ని వేల కోట్ల నక్షత్రాలు, సముద్రాలు, నదులు ఏమీ మనకు ఉన్నాయో లేవో మనకి ఏమి తెలియదు. మనకి తెలిసింది ఏమీ లేదు. మనం ఎవరో కూడా మనకి ఐడెంటిటీనే లేదు. విశ్వాత్మ అంటే విశ్వంలో మనం ఒక భాగం అంతే. అసలు విశ్వం ఉన్నదని కూడా మనకు తెలియదు. అంటే రూపం లేదు, నామం లేదు, ఏదీ లేనటువంటి స్థితి నుంచి ఒక్కసారి బొడ్డు కోసి బయటపడ్డ తర్వాత ప్రపంచం ఏమంటుంది? ఏమండి ఇతను ఫలానా వారి అబ్బాయి, హీస్ ద సన్ ఆఫ్ సో అండ్ సో, హిస్ క్యాస్ట్ ఈజ్ సో అండ్ సో, వీరి కులం ఇది, నీ మతం ఇది, నీ యొక్క అన్నదమ్ములు వీళ్ళు, నీ తల్లిదండ్రుల పేర్లు ఇవి, ఎవ్రీథింగ్ దే విల్ సే టిల్ ఆ బొడ్డు పోయినంత మటుకు ఐ హ్యావ్ నోబడీ ఆన్ ఎర్త్ అండ్ ఐ నో నథింగ్ అబౌట్, బట్ ద మినిట్ ఐఎమ్ బోర్న్ ఐఎమ్ ఇంట్రడ్యూస్డ్ టు దిస్ వరల్డ్ దట్ ఐఎమ్ సన్ ఆఫ్ సో అండ్ సో, గ్రాండ్ సన్ ఆఫ్ సో అండ్ సో, బ్రదర్ ఆఫ్ సో అండ్ సో, సిస్టర్ ఆఫ్ సో అండ్ సో. అంటే ఇక్కడ ఒక ఐడెంటిటీ అనేది ఏర్పడింది. ఇక్కడ నిజంగా చెప్పుకోవాలి, తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నాం. అక్కడి నుంచి భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ తల్లి అంటే మొట్టమొదటిది కన్న తల్లి, ద మదర్ హూ గేవ్ us బర్త్. రెండవది నేల తల్లి, ద మదర్ ఎర్త్. అంటే we have been transferred from the womb of one mother to the mother earth. Maybe 70 years, 80 years, 90 years or 100 years we live on this great earth and then we die. అంటే ఈ సృష్టిలో ఉండే అన్ని జీవులు, every living being on this earth has two mothers, the mother who gave us birth and the mother earth. తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక తిరిగి వెళ్ళలేము. నేల తల్లి కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్ 100 years or so when we die we get into the womb of the mother earth and then we cannot come back. అక్కడ బయటకు వచ్చాక లోపలికి వెళ్ళలేము, లోపలికి వెళ్ళాక బయటికి రాలేము. సో వాట్ ఈస్ ద జర్నీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎనీ లివింగ్? ఇట్ ఈస్ ద లైఫ్ ఈజ్ బిట్వీన్ టూ మదర్స్. కన్న తల్లి కడుపులోంచి నేల తల్లి కడుపులోకి వెళ్ళటం వరకే మానవుల యొక్క జీవితం. ఈ మధ్యలో ఉన్నదంతా ఏమిటి? వాట్ ఈస్ దట్ ఇన్ బిట్వీన్? ఎవ్రీథింగ్ మాయా. ఎందుకంటే కన్న తల్లి కడుపులో ఉండేటప్పుడు నా కులం లేదు, మతం లేదు, దేవుడు లేడు, విద్య లేదు, రంగులు లేవు, రుచులు లేదు, వాసన లేదు, సృష్టి లేదు. అలాగే నేల తల్లి కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమీ తెలియదు. సో
ద ఇన్ బిట్వీన్ పార్ట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్. ఇక్కడ నేను అసలైనటువంటి నేనెవరు? ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా? ఈజ్ దేర్ గాడ్? ఈజ్ హీ ఎగ్జిస్టింగ్ ఆర్ నాట్? ఇది ఒక పెద్ద ప్రశ్న. గుడిలోకి వెళ్తాం, లెంపలు వేసుకుంటాం, ఆ దేవుడా నేను ఓ 10,000 రూపీస్ నీకు ఇస్తాను, నాకు ఈ ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయమని తిరుపతి మొక్కులు మొక్కుకుంటాం. భగవంతుడు ఎవరు? ఇఫ్ యు ఆర్ నాట్ గాడ్, there is no God. How you can be God? యా దేవి సర్వభూతేషు మనోరూపేణ సంస్థిత, బుద్ధిరూపేణ సంస్థిత, ప్రాణరూపేణ సంస్థిత, శ్వాసరూపేణ సంస్థిత. ఒక అనంతమైనటువంటి శక్తి శ్వాసగా అంటే బ్రీత్గా మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. The body is like an empty bulb with perfect filament. If the current doesn't come, it cannot glow. సో బల్బు లాంటి ఈ శరీరంలోకి కరెంటు లాంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్యమైనటువంటి శ్వాస ఈ లోపలికి వస్తుంది. ఏ క్షణంలో అయితే ఆ శ్వాస లోపలికి వస్తుందో, ఒక పెద్ద ఫ్యాక్టరీలో కొన్ని కోటాను కోట్ల బల్బులు ఒకేసారి వెలిగినట్టుగా ఈ శరీరంలో ఉండే అణువు అద్భుతంగా ఇట్ ఈస్ గెటింగ్ ఎనర్జైజ్డ్ బై దట్. ఏ క్షణంలో అయితే ఆ శ్వాస ఎంటర్ అయిందో, మనకి తెలియని మనవి అంటే మన కడుపులోనే మన శరీరం లోపల అంటే ఎక్స్టర్నల్ బాడీ కనిపించే శరీరం లోపల కనపడనటువంటి నిజమైనటువంటి భాగాలు ఉన్నాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కోటాను కోట్ల నరాలు, ఎముకలు, ఇవేం మనకి బయటికి కనిపించవు. ఇవన్నీ లోపల ఉన్నాయి. అంటే ఒక మహానగరమే మన శరీరం లోపల ఉంది. ఎప్పుడైతే ఈ శ్వాస వస్తుందో ఇవన్నీ ఒక్కసారిగా వెలుగుతాయి, వెలిగి అద్భుతంగా పనిచేస్తాయి. ఏ ఒక్కటి పని చేయకపోయినా మనిషి చనిపోయేదంటే. అంటే శ్వాస వచ్చినంత కాలం ఇది శివం, శ్వాస ఆగిన మరుక్షణం ఇది శవం. అయ్యా, ఈ శ్వాస వస్తేనేగా నాది ఫలానా కులం, నాది ఫలానా మతం, నేను మనిషిని అని మనం చెప్పుకునేది. అంటే నాది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, నేను చేమని కావచ్చు, నేను ఏనుగుని కావచ్చు, నేను సింహాన్ని కావచ్చు, నేను ఏదన్నా కావచ్చు, ఈ శరీరంలోకి ఒక అనంతమైన అద్భుతమైనటువంటి చైతన్యం లోపల ప్రవేశించినప్పుడే కదా ఆ చైతన్యం తనంతట తను వస్తుంది. దట్ ఎనర్జీ ఈస్ కమింగ్ బై ఇట్ సెల్ఫ్. ఐఎమ్ నాట్ ట్రయింగ్ ఫర్ దట్. జస్ట్ లైక్ 1, 2, ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు బ్రీత్, కౌంట్ అండ్ బ్రీత్. దట్ ఈస్ కమింగ్ ఇన్ సైడ్. శ్వాస లోపలికి వస్తుంది. అందు గురించే గురూజీ ఏం చెప్తారు, శ్వాస మీద ధ్యాస. కాన్సన్ట్రేట్ ఆన్ ద ఎనార్మస్, అద్భుతమైనటువంటి చైతన్య స్వరూపం, చిత్, సత్ అంటే చైతన్యము, సత్యమైనటువంటిది. దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ అవర్ బాడీ. దట్స్ వై మనం మాట్లాడగలిగేది, వినేది, సర్వమైనటువంటి పనులు జరిగేటటువంటిది ఆ శ్వాస లోపలికి వస్తేనే. అందు గురించి కాన్సన్ట్రేట్ ఆన్ దట్. శ్వాస మీద ధ్యాస ఉంచు. పత్రిజీ ఒక అద్భుతమైనటువంటి మాట వారు మనకు సెలవు ఇచ్చారు. అంటే ఈ హాజ్ గివెన్ ఎ కీ. ఆ తాళం ఓపెన్ చేస్తే ఏంటంటే లోపలికి వెళ్తే కొన్ని కోటాను కోట్ల గదులు ఉండేటటువంటి ఒక మహాద్భుతమైనటువంటి భవనపు తాళాన్ని మన చేతికి ఇచ్చారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. నౌ నెక్స్ట్, ఎవరం మనం? ఇందాక మనం అనుకున్నాం, ఇఫ్ యు ఆర్ నాట్ గాడ్, దెర్ ఇస్ నో గాడ్ ఎట్ ఆల్. ఎందుకంటే ఈ శరీరం కనుక ఒక హౌస్ అయినట్లయితే దీని లోపలికి వచ్చి ఉండేవాడు, ద లివింగ్ బీయింగ్ ఇన్సైడ్ దిస్ హౌస్ ఈస్ గాడ్.
సరే, దాన్ని పక్కన పెడితే భగవంతుడి యొక్క క్వాలిటీ ఏది మనం చెప్తాం? ఆయన యొక్క స్వరూపంలో ఉండేటటువంటిది స్వభావము, గుణము ఏమిటి? హ్యాపీనెస్, ఆనందం. ఆనందో బ్రహ్మ. నిత్యము ఆనందంగా, నిత్యము సంతోషంగా ఉండేటటువంటి వాడు భగవంతుడు. ఎలా? ఒక చిన్న పిల్లవాడు మీరు చిచ్చిచి అని నవ్వితే హీ స్మైల్స్. వాడిని పైకి ఎగరేయండి. పైకి ఎగరేస్తే వాడు ఆనందంగా, సంతోషంగా కిలకిల కిలకిల నవ్వుతాడు. హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. చాక్లెట్ అడగడు, మీ దగ్గర నుంచి ఏదో గిఫ్ట్ అడగడు. హీ విల్ కీప్ ఆన్ స్మైలింగ్ అండ్ హీ గివ్స్ యూ ఎవ్రీథింగ్. దట్ ఈస్ యువర్ రియల్ ఐడెంటిటీ. అంటే మనని టచ్ చేసిన, చిన్న టచ్ చేసిన దట్ చైల్డ్ ఆల్వేస్ ఈస్ హ్యాపీ. సో లెట్ us imagine our body is like a small glass and it is filled with honey. ఆనందము అనేటటువంటి తేనెతోటి ఫుల్గా ఇది ఉంది. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం వాళ్ళు వీళ్ళంటే ఇష్టము, వాళ్ళంటే ఇష్టం లేదు అంటే మనం లైక్ అండ్ డిస్లైక్స్ అనేటటువంటి శాండ్ని ఈ గ్లాస్లో పోస్తున్నాం. ద బాడీ ఈజ్ లైక్, యువర్ హార్ట్ ఈజ్ లైక్ ఎ గ్లాస్ విచ్ ఈజ్ ఫిల్డ్ విత్ హనీ. ఆ నింపినటువంటి గ్లాసులో, నిండినటువంటి గ్లాసులో వీఆర్ పుట్టింగ్ లిటిల్ శాండ్. సపోజ్ యూ పుట్ 2 inches of sand inside this glass. 2 inches of honey will go out. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? యాట్రజ్, పగ, ద్వేషం అని ఇంకొక 2 inches గ్రేవల్, కులకరాళ్ళని అందులో నింపుతున్నాం. సో అనదర్ 2 inches of honey will go out. అంటే ఏ గ్లాస్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ హనీ, దానిలో శాండ్, ఇసుకని, గులకరాలని, బొగ్గు, కోల్. ఏమిటి కోలు? క్రోధం, యాంగర్. ఇట్ కీప్స్ బర్నింగ్. ఇట్ ఫస్ట్ బర్న్స్ యువర్ హార్ట్, దెన్ ఇట్ బర్న్స్ ద హోల్ వరల్డ్. సో బొగ్గుని, ఆ తర్వాత చెత్తని, చెదారాన్ని అంతటినీ ఫిల్ చేస్తూ ఏం చేస్తున్నాం అంటే దీనిలో ఉండే నిజమైనటువంటి హనీ బయటికి పోయేటట్టుగా చేస్తున్నాం. అంటే మనస్సుని కామ, క్రోధ, లోభ, మోహ మదమాత్సర్యాలకి గురి చేసుకుంటూ a glass of heart which is filled with honey, దాన్ని మనం ఎంప్టీ చేస్తున్నాం. డూ నాట్. ఎందుకంటే రిమెంబర్, మనం ఈ ప్రపంచానికి వచ్చిన అతిథులం మాత్రమే. వీఆర్ ఓన్లీ గెస్ట్. ఎటువంటి గెస్ట్? ఇప్పుడు ఏదో మనం ఊరు వెళ్ళాం, అక్కడ గెస్ట్గా ఉంటాం. 3 days, 4 days, 5 days అక్కడ గెస్ట్గా ఉండి మళ్ళీ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ పేరెంట్. అలాగే ఈ ప్రపంచానికి what I feel like telling you is, let us be open. Let us have that heart with which ప్రపంచానికి మనం వచ్చినప్పుడు ఎలా వచ్చామంటే ఒక మంచి తీయని హృదయంతో వచ్చాం. ఆ తీయని హృదయాన్ని అలాగే ఉంచుకున్నాం. ఒక పసిబిడ్డ యొక్క మనస్సు అలాగే ఉండాలి అంటే ఇఫ్ వీ హ్యావ్ టు బి హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ, మీ చైల్డ్హుడ్ని మాత్రం ఏనాడు మనం నెక్స్ట్ live always happy. Fight. నాకు అనుకున్నట్టుగా వీఆర్ ఓన్లీ గెస్ట్స్ ఇన్ దిస్ వరల్డ్. చుట్టాలం, కాసేపు అతిథులం, వచ్చాం, వెళ్ళిపోతాం. కనుక మనిషి యొక్క ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఎప్పుడు లవ్ ఎవ్రీవన్, లవ్ ఎవ్రీవన్. పాయింట్ నెంబర్ 2, ఇన్వైట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏది తెలియనటువంటి స్థితిలోంచి అన్నీ తెలిసిన స్థితిలోకి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాం. ఏ ప్రపంచంలోకి అడుగు పెట్టామంటే కోటాను కోట్ల జీవరాశుల మధ్య మనం మనుగడ సాగిస్తున్నాం.
ఇప్పటి వరకు మనం చేసింది ఏమిటి? ఏం చేసామంటే సర్వాన్ని మన కోసం మనం ఉపయోగించుకుంటూ, నేను బుద్ధిజీవిని. ఐ హావ్ బ్రెయిన్. ఐఎమ్ ద సుపీరియర్ మోస్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఐఎమ్ ద సుపీరియర్ మోస్ట్ లివింగ్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ అని మనం ఏమనుకుంటున్నాం? వి ఆర్ ట్రైయింగ్ టు కిల్ ఎవ్రీథింగ్. అద్భుతమైనటువంటి పర్వతాలన్నిటిని గులకరాళ్ళ కింద మార్చి ఇవాళ రోడ్లు వేస్తున్నాం. పెట్రోలియం, తర్వాత మైకా, బయోరైటిస్ అన్ని ప్రోడక్ట్స్ ని భూమిలోంచి తవ్వి బయటికి తీసుకొచ్చి దాన్ని అమ్ముకుని, అంటే డబ్బు కోసం మనం చెయ్యనటువంటిది ఏది అన్నిటినీ చంపుతున్నాడు మనిషి. అన్నిటినీ తినేస్తున్నాడు. ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాం. కోటాను కోట్ల చెట్లను తవ్వేసి ఇవాళ ఇందాక మనం అనుకున్న ఒక మంచి మాట ఏంటంటే, ప్రపంచంలో 2 తల్లులు ఉన్నారు అని. 2 తల్లులు కాదండి. ఎవరు? కన్న తల్లి భూమాత, గోమాత. ఎందుకంటే తల్లిపాలు లేకపోయినట్లయితే గోవు యొక్క పాలు తాగుతాం, ఆవు యొక్క పాలు తాగుతాం. ఆవిడ మదరే. ఆ తర్వాత వేదమాత, ఆ తర్వాత వచ్చేది జగన్మాత. కానీ ఈ 5 మాతల కంటే గొప్ప మాత ఒక ఆవిడ ఉందండి. ఆవిడ పేరు వృక్షమాత. ద మదర్, ద ట్రీ, చెట్టు. ప్యూర్ ఆక్సిజన్ ని, ప్రాణవాయువుని మనకిచ్చేటటువంటిది ఆ తల్లిని నరికేస్తున్నాం. వీఆర్ కటింగ్ ద ట్రీస్ ఇన్ మిలియన్స్ ఆఫ్ నెంబర్స్. తద్వారా ఏమవుతుంది? ప్రాణవాయువుని పోగొట్టుకుంటున్నాం. వీఆర్ రైటింగ్ అవర్ ఓన్ డెస్టినీ. మన జీవితాన్ని సర్వనాశనం వైపుకి వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద వర్స్ట్. అంటే ప్రకృతిని గౌరవించనాడు, ప్రకృతి మనని గౌరవించదు. ఇవాళ సునామీలు వస్తున్నా, ఇవాళ అన్వాంటెడ్ మనం చూసాం. ఏది ఫారెస్ట్ ఫైర్ వచ్చి సంవత్సరాలు తప్పటి మనుషుల్ని ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత ఒకప్పుడు సునామీలు వచ్చినాయి, గ్లోబల్ వార్మింగ్. ఇదంతా కనుక మనం చూసినట్లయితే దీనికి కారణం ఎవరు? కేవలం మనిషి మాత్రమే. పులులు, సింహాలు అవేం చేయటల్లా. అడవుల్ని నరికేస్తున్నాం, చెట్లను నరికేస్తున్నాం, సర్వాన్ని ఫర్ అవర్ ఓన్ దిస్ థింగ్. ఎందుకంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ప్రపంచం అంతా కనపడనటువంటి ఒక చిన్న వైరస్, కంటికి కూడా కనిపించదు, దాంతో ప్రపంచం అంతా స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఈ కరోనా వైరస్ ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని వేల కోట్ల, ఎన్ని లక్షల వేల కోట్ల వెహికల్స్ ఆగిపోవటం వల్ల పొగ తగ్గింది. ప్రపంచం ఇవాళ ఇట్ ఈస్ ద ఎర్త్ ఈస్ టేకింగ్ ఆక్సిజన్ బై ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఈ పొగ అంతా ఆకాశంలోకి వెళ్ళటల్లా. ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి. దేర్బై ఏమైంది? జలం కాలుష్యం తగ్గింది, వాయు కాలుష్యం తగ్గింది, అగ్ని కాలుష్యం తగ్గింది, భూమి యొక్క కాలుష్యం తగ్గింది. అంటే ఈ పంచభూతాలని విషమయం చేసేసాం. వీ హ్యావ్ పాయిజన్డ్ ద 5 ఎలిమెంట్స్. ఆకాశం, భూమి, నీరు, నిప్పు, వాయువు అన్నిటినీ కూడా మనం పాయిజన్ చేసాం. ఇవాళ ఏమైంది? ఒక కంటికి కనపడనటువంటి ఒక చిన్న సూక్ష్మజీవి వచ్చి మనిషి బతుకుని అతలాకుతలం చేసింది. సో వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ పాండమిక్? ఏం నేర్చుకోవాలి అంటే, రెస్పెక్ట్ ద నేచర్. బీ ఫస్ట్ వెజిటేరియన్. ఎందుకు వెజిటేరియన్? ఎవడో గబ్బిలాన్ని తిన్నాడు, సంబడి సమ్ బ్యాట్, తద్వారా వచ్చింది ఏంటంటే ఈ కరోనా వచ్చిందని. ఇట్స్ ఇమాజినేషన్, యట్ ఈస్ నాట్ డిక్లేర్డ్. సో బట్ లెట్ us take that as granted. First thing, other living being also, they are also alive like you. They are also having children. ఒక పులికి, సింహానికి అన్నిటికీ కూడా వాటి పిల్లలు వాటికి ఉన్నాయి. బ్లడ్ షెడ్ చేయాల. మన ఆహారం, మన హెల్త్ కోసం షుడ్ వి ఈట్ ద లైవ్ లివింగ్ బీయింగ్స్? నో. ఫస్ట్ థింగ్ వెజిటేరియన్. Second thing is that respect the nature. If you respect the nature, nature will love you. It will give you whatever you want. ఈ ప్రకృతి మీకు ఇస్తుంది, తన కన్న బిడ్డలాగా కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది. కనుక ప్రకృతిని గౌరవించు. రెస్పెక్ట్ ద నేచర్
రెస్పెక్ట్ అదర్ లివింగ్ బీయింగ్స్. దేనికి హాని కలిగించకు, హాయిగా సంతోషంగా వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్, వీఆర్ నాట్ ద యూనివర్స్ బై అవర్ సెల్స్. ఈ మహా అద్భుతమైనటువంటి ఈ సముద్రాలతోటి, నక్షత్రాలతోటి, గ్రహాలతోటి, అనంతమైనటువంటి జీవరాశులతోటి నిండి ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రపంచంలో మనము ఒక భాగమే. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. సో రెస్పెక్ట్ ద ఎర్త్. మనం అంటాం దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ప్రతిరోజు వెళ్ళి మన స్తోత్రాలు చదువుతాం, లలిత సహస్రనామాలు చదువుతాం, మరేదో చదువుతాం. ఫర్ గాడ్ సేక్ అవన్నీ చదవమని భగవంతుడు మిమ్మల్ని నన్ను అడగలేదండి. భగవంతుడు అడిగేది ఒకటే, నాయన నిన్ను నువ్వు గుర్తుంచుకో. నిన్ను నువ్వు గుర్తుంచుకున్నప్పుడు, నిన్ను నువ్వు గౌరవించుకున్నప్పుడు, నువ్వు సరిగ్గా ప్రవర్తించినప్పుడు నీలోనే నేను ఉన్నాను. శ్వాస రూపంలో నేను నీలో ఉన్నాను. గమనించు, శ్వాస మీద ధ్యాస. శ్వాసగా నీ లోపలికి వస్తున్నాను. నిన్ను నడిపించేది నేను వస్తున్నంత కాలం నువ్వు శివం, నేను ఆగిపోతే నువ్వు శవం. కనుక శ్వాస మీద ధ్యాస ఉంచు. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బ్రెత్ అండ్ యూ విల్ ఫైండ్ ఇట్ ఈస్ మీ అండ్ అన్నారు. భగవంతుడిని గుర్తించాలి అంటే మీ లోపలికి మీరు ఒక్కసారి చూసుకోండి. సీ యువర్ ఇన్నర్ సెల్ఫ్. అప్పుడు తెలుస్తుంది వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్. సో లెట్ us రెస్పెక్ట్ ద నేచర్. అప్పుడు ఏమవుతుందంటే ఏ వైరస్ గురించి ఇంకా మనం భయపడక్కర్లేదు. లవ్ ద హోల్ యూనివర్స్, love the people, love the living beings, spread love, start the day with love, spend the day with love, end the day with love, and be the love all by yourself. చక్కని బోధలు చేసేటటువంటి మహాగురువులు మనకున్నారు. ఆ పరంపరలో పత్రిజీ గారు ఉన్నారు. ఎస్, హీ ఈస్ దేర్ ఆల్వేస్ విత్ us, to guide us, to love us, and to teach us what we have to do and what not. Because when a child is going in a forest, he needs somebody. ఈ లోకం అనేటటువంటి ఒక అరణ్యంలో మనం వెళ్తున్నాం. మనకి దారి చూపడానికి అదృష్టవశాత్తు ఈ దేశంలో గురు పరంపర ఉంది. ఆ గురు పరంపరలో ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి పయనాన్ని మనం సాగిస్తున్నాం. వారు చెప్పేది ఒకటి మంచి మాట చెప్తారు. ఎప్పుడు పత్రిజీ చెప్పేది ఏంటంటే, బి ఆల్వేస్ వెజిటేరియన్. ఎందుకంటే టు ఇంప్రూవ్ యువర్ ఫ్లెష్ అండ్ బ్లడ్ యూ నీడ్ నాట్ టేక్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ ఆఫ్ అనదర్ యానిమల్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆల్వేస్ బీ గుడ్, డూ గుడ్. మంచి చెయ్యి, మంచిగా ఉంది. 3వది, open your heart. And happiness is something, it is not something from outside to inside you put. It is from inside to outside. అంటే నీ హృదయంలో ప్రేమ ఉండాలి. దాన్ని ప్రపంచం అంతా పంచు. బయట నుంచి ఏం తీసుకుంటావు? వాట్ కెన్ యూ టేక్ ఫ్రమ్ దిస్ వరల్డ్? ఎక్సెప్ట్ లవ్. గివ్ లవ్. కనుక ఏంటంటే వీ కెన్ సే ఒకటి, గాడ్ హ్యాస్ 3 బ్యూటిఫుల్ లాంగ్వేజెస్. భగవంతుడి భాషలు 3. మొట్టమొదటిది సైలెన్స్, ధ్యానం. అంటే అందుకే చెప్తారు ధ్యానం చేయమని. సైలెన్స్ ఈజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. మ్యూజిక్ ఈజ్ ద సెకండ్ లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. అందుకే మనం భగవంతుడి చేతుల్లో ఎప్పుడు చూస్తాం? అమ్మవారి చేతుల్లో వీణను చూస్తాము, శ్రీకృష్ణుడి చేతుల్లో ఫ్లూటును చూస్తాము, శివుడి చేతుల్లో డమరుకాన్ని చూస్తాము, తర్వాత నారదుడి చేతుల్లో వీణను చూస్తాము, తంబూరాన్ని చూస్తాము. ఇట్లాగేంటంటే మన భగవంతుడు అందరి చేతుల్లోనూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, విచ్ టెల్స్ మ్యూజిక్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్.
And the third language of God is simple. It's for everybody. Love. Love everything in this universe. ఒక ఆవు రోడ్డు మీద వెళ్తుంది, దాని గంగడోలు నిమిరాలు ఇట్ విల్ లవ్. ఒక కుక్క రోడ్డు మీద వెళ్తుంది, హలో దానికి ఒక చిన్న బిస్కెట్ ఇచ్చారు, ఇట్ విల్ కమ్ బిహైండ్ యూ. దట్ మీన్స్ లవ్ హ్యాస్ నో లాంగ్వేజ్. లవ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద గాడ్. ఇట్ ఈస్ యూనివర్సల్. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఒక అన్యూజువల్ పరిస్థితి, ఊహించనటువంటి ఈ పరిస్థితుల్లో మనని ప్రశాంతంగా ఉంచగలిగేది విశ్వజనీనమైనటువంటి ప్రేమ. మనలో ఉండేటటువంటి శక్తిని మనమే బయటకు తీసుకువెళ్ళి we have to energize the people and the universe because we are part of it. మూడవది ఏంటంటే, ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ ద త్రూ ద వర్డ్ ఆఫ్ యువర్ గురు. భగవంతుడి యొక్క పదము అంటే మార్గంలో మనం వెళ్ళాలంటే మనకి తోడు నీడగా మనతో వచ్చే మన గురువు యొక్క మాటల్ని పాటించడం. దెన్ we will be reaching towards the best. ఏ గమ్యం దగ్గరైతే శాంతి, ఏ గమ్యం దగ్గరైతే ప్రేమ, ఏ గమ్యం దగ్గరైతే సుఖము, తృప్తి లభిస్తాయో ఆ గమ్యాన్ని మనం చేరగలము. ఆ గమ్యాన్ని చేర్చడానికి మన గురువులు మనకున్నారు. Let's all pray for the peace of the entire universe and thank you. பிஎம்சி நேயர்களுக்கு ஒரு வேண்டுகோள். வீடியோ மூலமாக மேலும் ஆன்மீக தகவல்கள் பெற விரும்பினால் சப்ஸ்கிரைப் எனும் பட்டனை அழுத்தவும். இதை பற்றிய அறிவிப்புகளை அறிய வேண்டுமானால் பெல் எனும் பட்டனை அழுத்தவும்.